ఈరోజు 2 ఇంగ్రీడియంట్స్తో ఆరెంజ్ చాక్లెట్ మూస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దానికి ముందుగా ఆరెంజెస్ తీసుకున్నానండి. దాన్ని కట్ చేసి జ్యూస్ తీసుకుందాము. మూజును కూడా ఇందులోనే వేసి చేస్తానండి. సో దానికోసం పల్పుని జాగ్రత్తగా తీస్తున్నాను. అన్నిటికీ ఇలా ఆరెంజ్ మధ్యలో తీసేస్తాను. ఆరెంజ్ జ్యూస్ చేసి పక్క పెట్టేసుకున్నానండి. 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్, 1/2 కప్ డార్క్ చాక్లెట్. ఈ రెండింటితో మనం మూస్ తయారు చేసుకుందాము. ఇందులో ఫిల్ చేసేసుకుందాము. రెడీ అండి. ఎలా తయారు చేసుకుందామో చూపిస్తాను. ఇప్పుడు చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకుందామండి. దాన్ని స్టవ్ పెట్టేసి బౌల్లో వాటర్ పెట్టాను. హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. వాటర్ హీట్ ఎక్కాయండి. మనం బౌల్ పెట్టేసుకుందాము. 1/2 కప్ డార్క్ చాక్లెట్, చూడండి స్లోగా మెల్ట్ అయిపోతుంది. కంప్లీట్గా మెల్ట్ అయినంతసేపు ఉంచాలి. కలుపుతూ ఉండాలండి మధ్యలో. అలానే ఉంటే బర్న్ అయిపోతుంది. సో ఇలా మెల్ట్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి మెల్టింగ్ దగ్గరకు వచ్చింది. ఇంకా కొంచెం ఉంది. కొన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్గా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్, రెండు కంబైన్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మన మూస్ రెడీగా ఉందండి. ఇందులో ఫిల్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి మనం 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. సెట్ అయిపోయిందండి. నేను తర్వాత గార్నిష్ కోసం చాక్లెట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. సూపర్ ఉంది. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.